4 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని ప్రజా నాయకుడైన జనానికి కావాల్సిందేమిటో ఆయనకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. అన్నదాతలకు కర్షకుల బాగోగులు చూసుకునే తెలంగాణ మంత్రి ఆయన. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన గొప్ప మనిషి ఆయన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెప్పించి ఒప్పించి వారితో ప్రజా ప్రయోజన పథకాలను ఆయన అమలు చేయిస్తూ ఉంటారు. ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన ఖమ్మం స్ట్రాంగ్ మ్యాన్ తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన ముద్ర వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ కేబినెట్ లో అత్యధిక కాలం తుమ్మల మంత్రిగా ఉన్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో సాగునీటి ప్రాజెక్టులు, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, నేషనల్ హైవేలతో జిల్లాను ప్రగతి బాటలు పట్టిస్తున్నారు. ఏడాదిలో వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల రాజకీయ ప్రస్థానంపై ఏబిఎన్ స్పాట్లైట్. తుమ్మల 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పూజ్యులు ఎన్టీఆర్ దీవెనలతో తుమ్మల రాజకీయాల్లో అడుగుపెట్టారు. 4 దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల 18వ సంవత్సరం మంత్రిగా కొనసాగుతున్నారు. 6సారి ఎమ్మెల్యేగా ఖమ్మం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలు అమలుకు ఆయన కృషి చేశారు. సీఎం రేవంత్ నమ్మకాన్ని నిలబెట్టేలా తుమ్మల రాజకీయ అనుభవం, పాలనా దక్షత కాంగ్రెస్ సర్కారుకు అదనపు బలంగా మారాయి. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు ఏర్పాటు, తుమ్మల చిరకాల కోరిక అయిన ఆయిల్ పామ్ సాగు విస్తరణలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వంలో నిర్లక్ష్య గ్రహణం పట్టింది. కాంగ్రెస్ లో చేరే ముందు తుమ్మల సీతారామ ప్రాజెక్టు నిర్మాణంపై హామీతోనే హస్తం పార్టీలోకి అడుగుపెట్టారు. సర్కారు కొలువు తీరగానే సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సీతారామ ప్రాజెక్టుపై సమీక్షించారు. ఏడాదిలో సాగునీరు పారించాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పడావు పడ్డ లిఫ్ట్ మోటార్లను ట్రయల్ రన్ చేయించారు. నిత్యం పనులు మానిటర్ చేస్తూ తుమ్మల ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ట్రయల్ రన్ నిర్వహించారు. మలకలపల్లి మండలం పూసుగూడెం వద్ద 2వ పంప్ హౌస్ లిఫ్ట్ ను సీఎం రేవంత్ స్విచ్ ఆన్ చేశారు. అదే రోజు కమలాపురం వద్ద 3వ పంప్ హౌస్ లిఫ్ట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అశ్వాపురం వద్ద మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. నాగార్జున సాగర్ నీళ్లు సకాలంలో రాకపోయినా గోదావరి నీళ్లను వైరా రిజర్వాయర్ కు తరలించే లింక్ కెనాల్ నిర్మించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలం సాగునీటి కష్టాలు తీర్చే మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు నిధులు మంజూరు చేశారు. రహదారులకు తుమ్మల బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలోనూ, తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కేబినెట్ లో R&B మంత్రిగా తుమ్మల ప్రత్యేక ముద్ర వేశారు. ఆ అనుభవంతో నేషనల్ హైవే రహదారులు పట్టుబట్టి సాధించారు. సూర్యాపేట టు దేవరపల్లి జాతీయ రహదారి, కోదాడ టు కురవి జాతీయ రహదారి, అమరావతి టు నాగ్పూర్ జాతీయ రహదారి పనులు పూర్తవగా జాతీయ రహదారులతో ఖమ్మం నగరం చుట్టుపక్కల రింగ్ రోడ్ వచ్చేలా డిజైన్ చేయడంలో తుమ్మల అనుభవం కలిసొచ్చింది. 4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో తుమ్మల ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు నిర్మాణంలో తనదైన ముద్ర వేశారని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవిని బాధ్యతగా నిర్వహిస్తున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ పామ్ సాగు విస్తరణలు పెంచేందుకు లాంగ్ విజన్ తో ఆయన పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా తన సొంత వ్యవసాయ క్షేత్రంలో తొలి పామాయిల్ మొక్క నాటించి రైతుల్లో విశ్వాసాన్ని పెంచిన ఘనత తుమ్మలదే. తెలంగాణలో ఆయిల్ పామ్ హబ్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా మారగా మిగతా జిల్లాల్లో ఏడాదికి 1,00,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ జరిపి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. తుమ్మల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పామాయిల్ గెలలు టన్ను ధర 13,000 ఉండగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో తుమ్మల భేటీ అయి దానిపై దిగుమతి సుంకం పెంచాలని కోరారు. ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించడంతో పామాయిల్ గెలల టన్ను ధర 20,000 దాటింది. ఇప్పుడు అది లక్షల మంది రైతుల లోగిళ్లలో సిరులు కురిపిస్తోంది. అక్టోబర్ 23 నుంచి 3 రోజుల పాటు మలేషియాలో పర్యటించిన తుమ్మల తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం అక్కడి ప్రభుత్వ సహకారం తీసుకున్నారు. తుమ్మల నిత్యం పొలం గట్లపై నడుస్తూ మట్టి వాసన తెలిసిన మహర్షిలా తోటి రైతులకు మేలు చేస్తున్నారు.
ఒక పామ్ ఆయిల్ తోట వేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడులు ఉంటాయని ఆయన నొక్కి చెబుతున్నారు. అంతర పంటలుగా కోకో, వక్క, జాజికాయ, మిరియం సాగు చేయాలని నూరిపోస్తున్నారు. తుమ్మల తమకు మార్గదర్శిగా నిలిచారని రైతులు ప్రశంసిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరదగండం లేకుండా కరకట్ట విస్తరణ పనులను తుమ్మల చేపట్టారు. కేసీఆర్ పాలనలో సెంటీమీటర్ కూడా కరకట్ట విస్తరణ చేయలేదు. చంద్రబాబు నాయుడు పాలనలో నాడు మంత్రిగా తుమ్మల నిర్మాణం చేసిన కరకట్ట భద్రాచలానికి శ్రీరామ రక్షగా నిలిచింది. 2022 జూలై 15న 71.3 అడుగుల ఎత్తులో గోదావరి 24 లక్షల క్యూసెక్ల వరద ఉధృతితో భద్రాచలం లోతట్టు కాలనీలు జలదిగ్బంధంగా మారి జనాలు అవస్థపడ్డారు. భద్రాచలం వాసులకు గోదావరి జలగండం లేకుండా కరకట్ట విస్తరణ పనులు చేయాలని సీఎం రేవంత్ వద్ద తుమ్మల ప్రతిపాదించగా ఆ దిశగా చర్యలు చేపట్టారు. గోదావరి 2వ వారధిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి శ్రీరామనవం నాటికి పూర్తి చేస్తామన్న వాగ్దానం మంత్రి తుమ్మల నెరవేర్చుకున్నారు. కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తుమ్మల భేటయ్యారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కానుంది. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కోసం సీఎం రేవంత్ కు తుమ్మల ప్రతిపాదనలు పంపారు. మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా కొత్తగూడెన్ని మార్చాలన్నది తుమ్మల లక్ష్యంగా కనిపిస్తోంది. అశ్వరావుపేటలో ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్, కోకో బోర్డు ఏర్పాటుతో పాటు కొత్తగూడెంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్థాపనపై కేంద్ర వ్యవసాయ మంత్రికి తుమ్మల ప్రతిపాదనలు పంపారు. 35 ఎకరాల్లో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం జరుగుతోంది. ఖమ్మం ఖిల్లాపై రోప్ వే ఏర్పాటు చేశారు. పాలేరు టు పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ప్రజాపాలనలో తొలి ఏడాది విజయవంతంగా అడుగులు పడ్డాయి. అందులో తుమ్మల సేవలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు.